ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ అనేది 8 స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో మొత్తం ఓటర్లు 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బట్ ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదవుద్దనేది సాయంత్రం కల్లా తెలిసిపోద్ది. ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మనకు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనేది ఎట్లా సాగుతోంది? పట్టభద్రులు ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఓటు వినియోగించుకోవడం కోసం? రాజేష్, ప్రస్తుతం మనం ఖమ్మం SRN BGNR డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రంలో 6 బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బూత్లో 450 నుంచి 550 వరకు ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంటే మొత్తంగా కలిపి 6 బూత్లకు కూడా 2200 ఓట్లే ఉన్నాయి. కానీ ఇదే కరెక్ట్గా 2 వారాల క్రితం లోక్సభ ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్ జరిగింది. మే 13వ తేదీన కొన్ని వందల వేల మంది బారులు తీరినటువంటి ఈ జనం క్యూ లైన్లు మనం చూసాం. ఇప్పుడు కేవలం 1-2 సంఖ్యలో ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఓటర్ కూడా అతి తొందరగానే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పెద్దగా క్యూ లైన్లు లేకపోవడం, దాంతోపాటు ఒక నిమిషంలోపే ఓటు వేసినట్టు పట్టుకొస్తుంది. గడిచిన 15 నిమిషాల కాలంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరెక్ట్గా 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు మనం ఉన్నటువంటి 314 పోలింగ్ బూత్లో దాదాపు 30 పైగా ఓట్లు పోలింగ్ పరుస్తుంది. పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగుల్లో, అట్లాగే సీనియర్ సిటిజన్స్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నటువంటి ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళలో చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. అట్లాగే మార్నింగ్ వాకర్స్ కూడా వాకింగ్ ఇదే గ్రౌండ్లో వాక్ చేసి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్సాహంగానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 83,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కొత్తగూడెం జిల్లాలో 43,106 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జంబో బ్యాలెట్ బాక్స్ ఏదైతే పెట్టారో ఆ బ్యాలెట్ బాక్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి లెక్క ప్రకారం పోలింగ్ ఆ బ్యాలెట్ పేపర్లో తమ ప్రిఫరెన్షియల్ ఓటును నమోదు చేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పోల్ చేసి అందులో వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క జంబో బాక్స్తో పాటు అదనంగా మరొక జంబో బాక్స్ కూడా ఇచ్చి పంపారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ జంబో బాక్స్లన్నింటినీ కూడా మళ్ళీ రిసీవింగ్ సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండ తరలించి అక్కడ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. మొత్తంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 155 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తరువుగా చెక్ చేస్తారు. ఎందుకంటే అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొంతమంది సెల్ ఫోన్లు తీసుకొచ్చి తమ ఓటును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో, ఆ పరిస్థితుల నేపథ్యంలో పోలీసు అధికారులు చాలా స్ట్రిక్ట్గా తరువుగా చెక్ చేస్తున్నారు. ఎవరు సెల్ ఫోన్లను తీసుకొచ్చేందుకు అనుమతించలేదు. ఎవరైనా ఒకవేళ తప్పిదారి తీసుకొస్తే కనుక వాటిని కలెక్ట్ చేసుకొని తమ దగ్గర పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా 15-20 నిమిషాల కాలంలో మంచి పోలింగ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఉత్సాహంగా గ్రాడ్యుయేట్ ఓటర్లలో ఆ ఉత్సాహం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తంగా 52 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో తేలబోతుంది. బరిలో ఉన్నటువంటి 52 మంది అభ్యర్థులు తమ వారంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే పరిశీలనకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో, మనం ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో అత్యధికంగా 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 29,032 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాజేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.